నిత్య పరిశుద్ధుడు, నిత్య పూజానికి అర్హుడు ఎవరంటే దేవాతి దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వింటున్న మాటలను బట్టి, చేయుచున్న భక్తిని బట్టి, నీవు చెబుతున్న సాక్ష్యములను బట్టి, నీవు చేయుచున్న ప్రార్థనలను బట్టి నీవు దేవుడు వివాహము చేసుకునే పెళ్లి కుమార్తెగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. అలా నీవు సిద్ధపడకపోతే, అలా కాపరి సిద్ధపడకపోతే, నువ్వు ఎన్ని సంఘాలు కట్టినా, ఎన్ని వాక్యాలు విన్నా, ఎన్ని వాక్యాలు చెప్పినా అది బూడిదలో పోసిన పన్నీరే. కనుక ఒక పెళ్లి కుమార్తె ఏ విధంగా సిద్ధపడి ఉండాలో సంఘముగా మనమందరము సిద్ధపడి ఉండాలి. దేవునికి స్తోత్రం. పెళ్ళి యాక్చువల్గా లోకంలో జరిగే పెళ్ళిళ్ళకి పెళ్ళి కొడుకు తొందరగా సిద్ధపడతాడు, పెళ్ళి కుమార్తె తొందరగా. ఎందుకంటే ఈ పెళ్ళి అనే ప్రస్తావన, పెళ్ళి కూతురు అనే ప్రస్తావన రాగానే కొన్ని శిశింద్రులు తయారవుతాయి. ఏంటి శిశింద్రులు అంటే? మధ్యలో దూరుతూ ఉంటాయి మాట ఇవి. నేను కప్పేస్తా, నేను పూలు పెడతా, నేను అది చేస్తా, నేను ఇది చేస్తా. ఇది లోక సంబంధమైన వివాహానికి కావాలి. మరి దైవ సంబంధమైన వివాహానికి ఇటువంటి అలంకరణలు ఏమీ పని చెయ్యవు. తగ్గింపు కలిగి ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ ఆయన చిత్తమును మాత్రమే నెరవేరుస్తూ వెళ్తూ ఉంటే పెళ్లి కుమార్తెకి అదే దేవుడిచ్చే గొప్ప అలంకరణ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచిది ప్రియదేవుని బిడ్డలారా. గత వారములో 5 భూ సంబంధమైన కోరికల గురించి మాట్లాడుతూ భూ సంబంధములో ఉన్న 2 కోరికల గురించి మనం నేర్చుకున్నాం. ఒకటి దురాశ, రెండోది కోపము. ఈరోజు 3వది నేర్చుకోబోతున్నాం. అదేంటంటే మూర్ఖత్వము. చెప్పండి. 5 భూ సంబంధమైన కోరికలలో 3వ కోరిక ఏంటి? మూర్ఖత్వము. ఇంగ్లీష్లో ఫూలిష్నెస్ అన్నారు. ఏమన్నారు? ఫూలిష్నెస్. ఈరోజు లోకములో మనం మాట్లాడుకుంటాం, వాడు పెద్ద మూర్ఖుడురా, వాడికి ఎంత చెప్పినా అర్థము కాదురా, చెయ్యొద్దంటే చేస్తాడు, నష్టాన్ని కొని తెచ్చుకుంటాడు. వాడెవడు? మూర్ఖుడు. మూర్ఖుడు అనే మాట బైబిల్ అంతట్లో 360 సార్లు రాశారంట. ఎన్నిసార్లు? 300. మనకి సంవత్సరానికి ఎన్ని రోజులు ఉన్నాయి? 300. ఒక 5 రోజులు తీసేస్తే ఈ 360 రోజులు మనం ఏం చేస్తున్నాం? మూర్ఖపు పనులు చేస్తున్నాం, మూర్ఖత్వపు స్థితిలో మనము ఉంటున్నాం. అలా ఏమాత్రం మనం ఉండడానికి దేవుడు ఇష్టపడట్లేదు. దీన్ని వాక్యానుసారంగా ఎలా చూసుకోవాలి అని అంటే, దావీదు రాజు కంటే ముందుగా అభిషేకించబడ్డాడు. ఎవరో తెలుసా? సౌలు రాజు. ఆ రాజత్వాన్ని, ఆ అభిషేకాన్ని కోల్పోవడానికి గల కారణము తన మూర్ఖత్వం. చెప్పండి, తన మూర్ఖత్వము. మొదటి సమూయేలుకు రాసిన గ్రంథం 13వ అధ్యాయము 13-14 వచనాలు ఒకసారి చదువుదాం. అందుకు సమూయేలు ఇట్లా నేను నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవేం చేశావు? అవివేకపు పనిని చేశావు. అంటే ఈరోజు మనం ఏం చేస్తున్నాము? అవివేకపు పనులతోనే మూర్ఖత్వము బయటకు వస్తుంది. ప్రవక్త అయిన సమూయేలు
ఎవరితో మాట్లాడుతున్నాడు? సౌలుతో మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు మరొక్కసారి చదువుదాం. నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనకు. ఈరోజు దేవుడు మనందరి జీవితాలకు ఏమిస్తున్నాడు? ఆజ్ఞ ఇస్తున్నాడు. కానీ ఆజ్ఞను మనం ఏం చేస్తున్నాము? గైకొనట్లేదు. ప్రార్థనకు వచ్చినప్పుడే ఆజ్ఞను గైకొన్నట్టు నటిస్తున్నావు, దాని ప్రకారంగా బ్రతుకున్నట్టు నటిస్తున్నావు. కానీ నిజముగా దేవుని జీవితాన్ని, నా జీవితాన్ని చూసినప్పుడు అవిధేయతే దేవుని కనపడుతుంది, కానీ విధేయత కనబడట్లేదు. తర్వాత ఏమంటున్నాడు? నీవు అవివేకపు పని చేసితివి, నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచియుండెను. అయితే నీ రాజ్యము నిలవదు. ఇక్కడ విచిత్రం చూడండి. సదాకాలము ఇశ్రాయేలు మీద రాజ్యమును నేనేం చేస్తాను? స్థిరపరుస్తానంటూ మరలేం మాట్లాడుతున్నాడు? నీ రాజ్యము అంటే ఆయన రాజ్యము గురించి మాట్లాడట్లేదు. ఎవరి రాజ్యం గురించి? నా మాట వినకుండా నీ స్వార్థముగా, నీ మూర్ఖత్వముతో నీవు కట్టుకున్న రాజ్యము నిలబడదు. నా మాట వినే రాజ్యం అయితే అది స్థిరముగా నిలబడుతుంది. సంగమా, ఆయన మాట విని నీవు పనులు చేయగలిగితే ఆ పనులు స్థిరముగా నిలబడతాయి. దేవుణ్ణి ప్రక్కకు పెట్టి మూర్ఖత్వముతో ఆలోచించి, నా తెలివితో, నా ఆలోచనతో, నా చమత్కారముతో, నా శక్తితో, నా బలముతో అన్నావా? ఎక్స్క్యూజ్ మీ, దేవుడు అంటున్నాడు అది ఎప్పటికీ నిలబడదు. అది ఎప్పటికీ నీకు విజయమును తేలేదు. ఇట్ విల్ నెవర్ బ్రింగ్ ఎనీ విక్టరీ టు యూ ఇన్ యువర్ లైఫ్ టైమ్. ఎందుకు? యూ డిడ్ నాట్ హియర్ మై వాయిస్, ఆర్ యూ డిడ్ నాట్ ఒబే టు మై వాయిస్. నా స్వరముకు నువ్వు లోబడలేదు, నా స్వరమును వినడానికి నువ్వు ఇష్టపడలేదు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట నువ్వు వినలేకపోతే ఖబర్దార్, జాగ్రత్త. సౌలు అయినట్టు మనం కూడా ఏమైపోతాము? జారిపోతాం, పడిపోతాం. ఎందుకు? పనికి రాని వారిగా మనము తయారైపోతాం. అందగాడు ఎవరు? సౌలు. చెప్పండి. సౌలు అందగాడు. సౌలు తాతగారు పేరేంటో తెలుసా? కీషు. నాన్నగారి పేరు ఏం పేరు? కీషు. ఈయన పేరు సౌలు. ఈయన కుమారుడి పేరు యోనాతన్. ఎవరితో ఎక్కువ స్నేహించాడు దావీదు? చెప్పాలి. నేను చాలాసార్లు చెప్పాను మీకు, చెప్పాలి. ఎవరితో స్నేహించాడు దావీదు? యోనాతనుతోనే సేవించాడు, యోనాతనుతోనే స్నేహము చేశాడు. యోనాతనును ప్రాణానికి ప్రాణముగా ఏం చేశాడంట? చెప్పాలి. అందుకే సౌలు తండ్రి భాగ్యవంతుడు. సౌలు తండ్రి ఎవరు? కీషు. మరి ఈయన సౌలు మహాధనవంతుడు. తండ్రేమో భాగ్యవంతుడు, కుమారుడేమో మహాధనవంతుడు, ఆయన కుమారుడేమో యువరాజు. ఎంత ధన్యతో చూడండి, ఎంత భాగ్యమో చూడండి.
మొదటి సమూయేలుకు రాసిన గ్రంథము 17వ అధ్యాయం. ఆ 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 ఇదంతా కూడా ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? సౌలు తన రాజ్యము గురించి మాట్లాడుతున్నాడు. ఇదే మొదటి సమూయేలు 9వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చూస్తే అక్కడ ఇంకో విషయం కనపడుతుంది. అబీయాకు పుట్టిన బెకోరాతు కుమారుడైన సేరోకుకు జననమైన అబీయేలు కుమారుడగు కీషు అను బెన్యామీనీయుడొకడుండెను. కీషు భాగ్యవంతుడగు. కీషు ఎవరంటండి? భాగ్యవంతుడగు ఒక బెన్యామీనీయుడు. అర్థమవుతుంది? ఎవడైనా భాగ్యవంతుడు అంటే ఇంత స్థితి దేవుడిచ్చిన ఆఖరికి వారి తెలివేమైంది? నిలబెట్టుకున్నారా? ఏ స్థితికి వెళ్ళిపోయారు? మూర్ఖత్వానికి వెళ్ళిపోయారు. అంటే ఎవరు చెప్పినా ఇంక మాటను పట్టించుకోలేదు. వాళ్ళు ఏమనుకున్నారంటే మేము ఆలోచించగలం, మేము చేయగలం, మాకంత బలం ఉంది, మాకంత బలగం ఉంది. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆ జ్ఞానముతో, ఆ బలముతో, ఆ బలగముతో నాశనాన్నే కొని తెచ్చుకున్నాడు, కానీ ఆశీర్వాదమును ఏమాత్రము తెచ్చుకోలేదు. ఈరోజు నేనేమంటాను, దేవునితో మాట్లాడితే సూటిగా మాట్లాడినప్పుడు విను. సరిచేయబడగలంటే సరిచేయబడు. గుణగొద్దు, సనగొద్దు, ఇన్నాములే అనొద్దు. అసలు ఏం వినకుండానే నువ్వు పోతావు. దేవుని వాక్యము సూటిగా ఎవరితో మాట్లాడుతుంది? నాతో మాట్లాడుతుంది. దేవుడు ఏదో రూపం పెట్టుకుని మన మధ్యకు రాడు. మన మధ్య ఆయన ఎలాగున్నాడంట? వాక్యమై ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. అలాగే కిందికి వస్తే అన్నాడు, ఈ వాక్యమే శరీరధారి అయి కృప సత్య సంపూర్ణునిగా మన మధ్య నివాసము చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఎవరి మధ్య చెప్పాలి? ఎక్కడున్నాడు? ఎలా ఉన్నాడు? వాక్యం. ఎలా ఉన్నాడు? వాక్యము. అందుకే నీ వాక్యము ప్రభావము గలది. నీ వాక్యము ప్రభావము కలది. ఎస్, ఇది నమ్మిన వారికి వారి జీవితాలు ఏమిస్తుందంట? గొప్ప ప్రభావితమును చేస్తుంది. ఇక్కడ దుస్థితి ఏంట్రా అంటే అన్ని కణాలు, అన్ని ఘనతలు, అన్ని విజయాలు పొందిన ఈ వ్యక్తి ఆఖరికి ఏమైపోయాడు? అవివేకి అయిపోయాడు. ఈరోజు చాలామంది క్రైస్తవ జీవితాల్లో ఏమని మాట్లాడతారో తెలుసా? మేము చెయ్యని భక్త, మేము వినని వాక్యమా, మేము పోని ప్రార్థన, అసలు మా వల్ల ఈ ఊరికి క్రైస్తత్వం అనే పునాది వచ్చి. నేనంట వెరీ గుడ్, దేవుడిని బహువిస్తారంగా దీవించును గాక. కానీ ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం, అప్పుడు నీ స్థితి ఎలా ఉంది, ఇప్పుడు నీ స్థితి ఎలా ఉంది? నేను ఒక మాట చెప్తాను, తప్పుగా అనుకోదు. ఒకప్పుడు మనం అందరం ఎక్కడ బతికాం? గుడిసెల్లో బతికాం. మరి ఈరోజు మన స్థితి ఏంటి? బ్రహ్మాండమైన బిల్డింగులు కట్టుకున్నాం. అంటే అప్పటికి చెప్పండి, అప్పటికి ఇప్పటికీ చెప్పండి,
2005వ సంవత్సరం అడుగుపెట్టాను ఇక్కడ. ఎక్కడ? ఈ వెంగన్నబాయిలో 2005వ సంవత్సరంలో అడుగుపెట్టాం. అంటే అప్పటి నుంచి ఏమవుతున్నాయి, చిన్నగా ప్రార్థనలు. ఈ స్థలంలో కూడా 2 కొట్టాలు, ఒకటి కొట్టము లేని స్థలం ఉండేది. అన్నీ కొట్టాలే ఊర్లో, బిల్డింగులు చాలా తక్కువ. మరి అప్పటికి ఇప్పటికి చూస్తే తేడా ఉందా లేదా? అంటే బట్టల్లో తేడా ఉంది, బిల్డింగుల్లో తేడా ఉంది, ఊరిలో తేడా ఉంది. కానీ భక్తి జీవితంలో చూస్తే ఏమంటున్నావు? ఒకప్పుడు పొద్దున్న తిన్నావు, మధ్యాహ్నానికి ఏం వేస్తుందా లేదా? మధ్యాహ్నం ఆకలి వేస్తున్నప్పుడు పొద్దున్న తిన్నానులే అని ఊరుకుంటావా? చెప్పండి, ఊరుకుంటావా? మళ్ళీ రాత్రికి ఆకలి వేస్తుంది అనుకో, పొద్దున్న తిన్నానులే అని ఊరుకుంటావా? ఎందుకు? పొద్దున్న అయిపోయింది. అలా నీ గతం అయిపోయింది. ఇప్పుడు నీ ఫ్యూచర్ ఏంటో నువ్వు ఆలోచించు. గతంలో బలంగా ఉన్నావు, మరి ఇప్పుడు బలంగా ఉన్నావా? గతంలో నీ సాక్ష్యం గొప్పది, మరి ఇప్పుడు ఆ గొప్పతనము నీ సాక్ష్యములో ఉందా? గతములో నీ మాట అంటే భయం, మరి అదే భయం ఈరోజు నీ మాట అంటే ఎవరికైనా ఉందా? అంటే లోకములు ఇన్ని మారిపోతున్నాయి, కానీ అసలైన ఆత్మీయ జీవితానికి వచ్చేపాటికి ఎక్కడున్నావే గొంగలంటే, నువ్వు ఎక్కడేసావో నేను అక్కడే ఉన్నాను. మీకు అర్థమవుతుందా? నేనేమంటా, ఒక మెట్టు ఎక్కావంటే పూర్తిగా పైకన్నే ఎక్కాయి, లేదంటే చేత కాదని దిగన్నా దిగిపో. ఎంతకాలం మధ్యలో ఏలాడబడతా ఉంటావు? క్రైస్తవ జీవితం అంటే ఎక్కడము ఏంటి, దిగజారిపోవడము కాదు. మీకు బోధిస్తున్న నేను దిగజారిపోయాననుకో, నా బోధనకు విలువ లేదు, నేను సేవిస్తున్న దేవునికి విలువ లేదు. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, నీతిమంతులు 7 మారులు పడిపోయినను వాణ్ణి తిరిగి దేవుడు లేపుతాడు. అంటే నీ బతుకును బట్టుబయలు కాకముందే నువ్వు జాగ్రత్త పడని దేవుడు హెచ్చరిస్తాడు. అప్పుడు నువ్వు బాగుపడ్డావనుకో, సూపర్. ఇంకా నీ మీద నిందేసేవాడు కానీ ఏలు చూపించేవాడు ఎవడు ఉండడు. దేవుడు ఇచ్చిన అవకాశాలన్నీ వాడేసుకుని శుభ్రంగా వాడుకోనుకో, ఏదో ఒక రోజు నీ బొమ్మ తెర మీదకి వచ్చేది. నీ బొమ్మ తెర మీదకి వచ్చిందనుకో, ఇంకా ఎవడెన్ని చెప్పినా, నువ్వెన్ని కాళ్ళు పట్టుకున్నా, ఎంత పశ్చాత్తాపడినా దానివల్ల ప్రయోజనము ఉండదు. అందుకే మార్చబడాలి. ఎన్ని అవకాశాలు ఇస్తాడు? 7. నిజంగా 7 అని బైబిల్ ఉంది, కానీ ఈ పాటికి 7 అని 70 కూడా దాటేసి ఉంటాయి మన తప్పులు, అవునా కదా? అయినా దేవుడు ఏం చేస్తున్నాడు? మీకు ఒక వాక్యం చూపిస్తాను. అందరూ మీ బైబిల్ తిప్పండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, త్వరగా 4వ వచనం ఒకసారి చదవండి. అయినను దేవుడు, అండర్లైన్ చేసుకోండి, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత ఏం చూపించాడంట? ఆయన మహా ప్రేమ చేత దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి. ప్రేమ ఏం చూపించాడు? ఈరోజు నువ్వు బతికావంటే దేన్ని బట్టి? ఈరోజు నేను ఇక్కడ నిలబడ్డానంటే దేన్ని బట్టి? మహాప్రేమ. ఏ ప్రేమ? అందుకే స్టువర్ట్పురం సుధాకర్ గారు చనిపోయాడు. స్టువర్ట్పురం అంతా యేసుపురముగా మార్చబడింది. ఇప్పుడు గజ దొంగలు ఉండే ప్రాంతం అది. ఆయన మారిన తర్వాత పాట ఏమని రాస్తున్నాడు? కుష్ట బ్రతుకుతో నేను కృంగియుండగా భ్రష్టుడనైన నన్ను బ్రతికించెనుగా. కుష్ట బ్రతుకుతో నేను కృంగియుండగా భ్రష్టుడనైన నన్ను బ్రతికించెనుగా.
అంటే మనం బ్రతికామంటే దేన్ని బట్టి? మన పాపాలు క్షమింపబడ్డాయంటే దేన్ని బట్టి? అందుకే కృష్ణ బ్రతుకుతో నేను కృంగి ఉండగా భ్రష్టుడనైన నన్ను బ్రతికించావు. ఒకప్పుడు కుష్టి రోగము ఎటువంటి అంటరాని జబ్బయిందో, ఈరోజు నీ పాపము కూడా అటువంటి అంటరాని జబ్బే. ఎవరు నిన్ను తాకడానికి ఇష్టపడలేదు, ఎవరు నిన్ను ముట్టడానికి ఇష్టపడలేదు. నిన్ను ప్రేమించి నేనున్నానని నిలబడి తన గొప్ప ప్రేమతో మనల్ని తాకగానే మనం ఏమైపోయాము? పరిశుద్ధులమైపోయాం. చెప్పకూడదు, దేవుని స్తుతించు. హల్లెలూయా. ఏ ప్రేమ అంటది? మహా, అసలు గొప్పదానికంటే మహా అంటే వివరించలేని ప్రేమ, వర్ణనకు అందని ప్రేమ. ఎవరి ప్రేమ? ఎవరి ప్రేమ? దేవునికి స్తోత్రం. 7వ వచనం, యేసుక్రీస్తునందు మనలను ఆయనతో కూడా లేపి, ఏం చేశాడంట? ఆయనతో కూడా లేపి, ఆయనతో కూడా మనల్ని లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. దేవునికి స్తోత్రం. కృష్ణబతుకనే పాపముతో నీవు ఉంటే మహాప్రేమ చేత దేవుడు ఏం చేశాడంట? నిన్ను తాకి తనతో పాటు లేపి తనతో పాటు ఎక్కడ కూర్చునే అవకాశం ఇచ్చాడంటండి? పరలోకములో. ఏ పాటి వారం మనము? అసలు యేసు అని పేరు పిలవడానికి కూడా నీ బ్రతుకు నా బ్రతుకు అర్హత లేదు. ఉందా? 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 అర్హత లేదు. అటువంటి మనలను, చెప్పండి, అటువంటి మనలను అనే కంటే అటువంటి నన్ను ఈరోజు తన బిడ్డగా పిలుచుకుంటున్నాడంటే ఎంత గొప్ప దేవుడండి ఆయన, ఎంత కృప కలిగిన దేవుడండి ఆయన, ఎంత ప్రేమించే దేవుడండి. అందుకే ఇంకో భక్తుడు అంటున్నాడు, పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది, పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది, కరములు చాపి నిన్ను కౌగిలించి పెంచిన, కరములు చాపి నిన్ను కౌగిలించి పెంచిన, కన్నవారి కంటే ఇది మిన్నైన ప్రేమ, వారి సహితము కన్న ప్రేమ, ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ, పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. హల్లెలూయా. అసలు పదములే. ఇంకో భక్తుడు ఏమన్నా తెలుసావా? చాలవే కోటి నాలుకలు, చాలు నా కోటి కలములు, ప్రభో ఎలోహీం, ప్రభో ఎలోహీం, ఏమని పాడెదను దేవా, నిన్నేమని వర్ణింతును. మనిషినైతే ఏదో ఒక మాటతో
వర్ణించవచ్చు. మరి దేవుణ్ణి చెప్పాలి. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమవుతుంది అన్నవాళ్ళు హల్లెలూయా చెప్పండి. ఎంత చెప్పినా మాకు అర్థం కావట్లేదు అన్నోళ్ళు హల్లెలూయా చెప్పండి. బతికే ఉన్నారు, సావలే. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా. నా ప్రేమ వర్ణించడం ఈజీ, పాస్టరమ్మ ప్రేమ వర్ణించడం ఈజీ, అమ్మమ్మ, తాతయ్యలు, నానమ్మలు, తల్లి తండ్రుల ప్రేమను వర్ణించడం చాలా ఈజీ. మరి దేవుని ప్రేమ, దేవుని ప్రేమ ఒకటి. ఏ ప్రేమ అంట? మహాప్రేమ. రెండోది ఏంటి? రెండోది ఏంటి? ఇందాకే బతికున్నామన్నారు, మళ్ళీ చెప్పట్లేదు. ఆయన ప్రేమ ఏం చేసింది? కుష్ఠ బ్రతుకులు ఉన్న మనల్ని లేపింది, బాగు చేసి లేపింది. లేపి విడిచిపెట్టలే. మనమైతే లేపి విడిచిపెడతాం. దేవుడు అట్ట కాదంట, లేపి తనతో పాటే నిలబెట్టుకుని తనతో పాటే పరలోకములో కూర్చు. ఎంత అద్భుతం, ఎంత భాగ్యం ఇది. అందుకే భక్తుడు, ఏమిచ్చి నీ రుణాన్ని నేను, చెప్పండి, ఏమిచ్చి నీ రుణాన్ని నేను తీర్చలేను. ఈరోజు చాలామందికి మూర్ఖత్వం. ఇప్పుడు సేవకుడు సంఘములో ఉన్న వారికి ఏదన్నా ఒక పని చేయమని అప్పచెప్పాడు అనుకో, గర్వించకూడదు. అది దేవుని పనిగా దాన్ని నువ్వేం చేయాలి? పాటించి సఫలపరిచి, అయ్యా మీరు ఇచ్చిన ఈ పనిని నేనేం చేశాను? ముగించాను. కానీ సాధారణంగా సంఘములో ఎవరికైనా ఏదన్నా పరిస్థితిని బట్టి ఏదో దాన్ని బట్టి ఏదైనా అప్పచెప్పామనుకో, వాళ్ళకి ఏమొచ్చేస్తుంది? మూర్ఖత్వం వచ్చేస్తుంది. వాళ్ళకి ఏమొచ్చేస్తుంది? గర్వం వచ్చేస్తుంది. నేనే అన్నావా పడిపోతావు, నేనే అన్నావా జారిపోతావు. అందుకే చూడండి, గుర్రము దగ్గర తగ్గింపు స్వభావం లేదంట. ఆనంద్ గారు, గుర్రము దగ్గర దానికి ఏ స్వభావం ఉంది చెప్పండి? గర్వముతో అనే, అవునా? అది కాళ్ళు పైకెత్తి అని చూపిస్తుంది. మరి గాడిద చెప్పండి, గాడిద. అందుకే దేవుడు దేని కోరుకున్నాడు? మరి గుర్రం పనులు ఎందుకు చేస్తున్నావు నువ్వు? మనం ఏ పని చేయాలా? అప్పచెప్పిన పని. సాకలోడు మూట అందిట్లో వేసాడు అనుకో, ఇప్పుడంటే తక్కువైపోయాయి. ఇప్పుడు స్కూటీల మీద, బైకుల మీద వెళ్ళిపోతున్నారు మూటలు కట్టుకుని. అప్పుడు అవేమీ లేవు. ఏది వాడేవారు? అక్కడ అందిట్లో బట్టలు ఉతికి దాని మీద వేయగానే అది చక్కగా వచ్చి. అందుకే బైబిల్లో కూడా ఒక మాట ఉంది, ఏంటో తెలుసా? ఆకాశం ఆలకించు, భూమి చెవి యొగ్గు, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని, కానీ వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామాందు నెరుగును, గాడిద తన సొంత వాని దొడ్డును. అదేం చేస్తుందంటండి? నువ్వు నాకేం చెప్పావో నేను అదే చేస్తా. నువ్వు నాకు ఏం చెప్పావో. ఈ సౌలు అనే గాడిదను కూడా దేవుడు ఎప్పుడు పిలిచాడో తెలుసా? వాళ్ళ నాన్న కంచర గాడిదలు పోయినప్పుడు. ఏంటి? ఈ సౌలు అనే గాడిదను కూడా ఎప్పుడు ఎంపిక చేసుకున్నాడు? వాళ్ళ నాన్న కంచర గాడిదలు ఉన్నాయంట, అవి పోగొట్టుకుపోయాయి. అవి ఎతుకుతూ వచ్చినా ఎక్కడికి వచ్చినా కంచర గాడిదలు కనపడలేదంట. ఈ లోపల ఈయనతో పాటు వచ్చిన అన్నాడు, ఈ ఊర్లో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఖచ్చితంగా మన గాడిదలు ఎక్కడున్నాయో చెప్తాడు అని చెప్పి అనుకుని వస్తే, వస్తున్న వాడిని దేవుడు ఎవరికి చూపించాడు? ప్రవక్త అయిన సమూయేలుకు చూపించి, లేచి వీనిని అభిషేకించు, లేచి వీనిని అభిషేకించు, వాడే నా ప్రజలకేమవ్వాలి? రాజు అవ్వాలి. అంత ధన్యత దేవుడిస్తే ఏ పని చేస్తున్నాడు ఇప్పుడు? ఏ పని? చెప్పాలి, పురుషులు చెప్పాలా? ఏ పని? నీ పని నీకు కంప తెచ్చి పెడుతుంది, జాగ్రత్త. నీ ఆలోచన నీకు నాశనము తెస్తుంది, జాగ్రత్త.
అందుకే శిష్యులతో అంటున్నాడు, మీకు ఎదురుగా ఉన్న గ్రామములోకి వెళ్ళుడి, అక్కడ గాడిదయు గాడిద పిల్లయు ఉంటాయి. అవి మామూలుగా లేవు, కట్టబడి ఉన్నాయి. దాని కట్లను విప్పుకుని నా యొద్దకు తీసుకుని రండి అంటూ ఒక మాట అంటున్నాడు. ఎవడైనను మిమ్మలను ఆపి, ఓయ్ యాడికి తోలుకుపోతున్నవి గాడిదలు అన్నారనుకో, వాళ్ళకి ఏ సమాధానం చెప్పాలో తెలుసా? ఇవి యేసుకు కావాలి. చెప్పరు కొట్టండి హల్లెలూయా. ఈ గాడిద ఎవరికి కావాలి? అందుకే మనం అందరం దేవునికి ఎలా ఉండాలి? గుర్రంలాగా. చెప్పండి చెప్పండి. గుర్రాలు లేని టైంలో నుంచున్నాయి ఏవి? గాడిదలు. చాలామంది సవారు చేసేవారట దేని మీద? గాడిద. కానీ మనం గాడిదలాగే ఎదిగినాం అని తిడతా ఉంటాం, గాడిద 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 అని. కానీ ఆ గాడిదకు దేవుడు ఎంత విలువనిచ్చాడు. దురాశతో వెళ్ళిపోతున్న వాటితో కూడా బుద్ధి తెప్పడానికి దేన్ని వాడుకున్నాడు? చెప్పండి. అందుకే నేను గాడిదని చెప్పడానికి ఎప్పుడు సిగ్గుపడను. అందుకే నేను పాట పాడుతున్నా, ఈ మధ్య పాడట్లే. గాడిదనేనయ్యా యేసు, గాడిదనేనయ్యా యేసుని సవారు చేసే గాడిదనేనయ్యా. ఈరోజు ఈ గాడిదకి ఇంత విలువ వచ్చిందంటే ఈ గాడిద మీద ఎవరున్నారు? యేసయ్య.